హలో నమస్తే, నేను అశోక్. బండారు శ్రావణి టీడీపీకి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా లైమ్లైట్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి. అయితే 2024 ఎన్నికల్లో సింగనమల నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీలో యంగెస్ట్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జాబితాలో ఆమె గారు ఒకరు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి నేపథ్యంలో అక్కడ పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కావచ్చు, ఆమె పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వటము, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో యాక్టివ్గా పార్టిసిపేటింగ్ కూడా మనం చూస్తూ వచ్చాము. లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఏదైతే లోకేష్ గారు 2024 ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్ర చేపట్టారో, లోకేష్ గారితో పాటు కలిసి ఆమె పాదయాత్రలో కూడా పాల్గొంటూ వచ్చారు. మెయిన్గా సింగనమలలో ఆమెకి టికెట్ రానివ్వకూడదని చెప్పేసి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లోకేష్ గారి అండదండలతో ఆమె మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. సరే, ఎవరైనా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కొంత యాక్టివ్నెస్ ఉంటుంది, ప్రజల్లోకి ఎక్కువగా తిరగాలనుకుంటారు. మళ్ళీ ఈ ఒక్కసారి కాదు, మనం ఒక 2-3 సార్లు ఇంకా విజయం సాధించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ శ్రావణి గారి పనితీరు చూస్తున్నా, శ్రావణి గారి పర్ఫార్మెన్స్ చూస్తున్నా సింగనమలలో అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. సింగనమలలో టీడీపీ శ్రేణులందరూ కూడా ఆమె పనితీరు చూసి, ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే మా ఎమ్మెల్యే మాకొద్దు, మా ఎమ్మెల్యేని రాజీనామా చేయించాలి, శ్రావణి వద్దు, చంద్రబాబు నాయుడు ముద్దు అంటూ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు పట్టుకొని, పెద్ద పెద్ద ప్లకార్డులు పట్టుకొని సింగనమల నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అదేంటి, వాస్తవంగా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి యాక్టివ్గా ఉండాలి, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉండాలి, ఏదన్నా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. ఎక్కువగా యంగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా జనాల్లో ఎక్కువగా తిరిగి ఆదరణ పొందడానికో, లేదంటే పార్టీని మరింత బలోపేతం చేయడానికో కృషి చేయాలి. కానీ మొదటిసారి ఇలాంటి విమర్శలకు దారితీస్తున్నాయి ఏంటి అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు దానికే ఉదాహరణ అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలియకుండానే వాళ్ళలో ఆ గౌరవం అంటారా, లేదంటే ఆ తెగింపు అంటారా, లేదంటే అదంతా ఆటోమేటిక్గా ఇది ఉంటుంది కదా, అహం పెరిగిద్ది అధికారం వచ్చినప్పుడు అన్నట్టు, అక్కడ సొంత పార్టీ నేతలనే పట్టించుకోలేనటువంటి పరిస్థితికి శ్రావణి గారు వచ్చారు. సొంత పార్టీ నేతలందరే ఆమె మీద ఎదురు తిరిగి ఆమె మాకొద్దు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. అయితే ఇటీవల ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిందంటూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలందరూ కూడా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకో, లేదంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకో ఇవ్వాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే ఎంపీ గారు కావచ్చు, అంబికా కృష్ణ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కయ్యి కొంతమంది దగ్గర, వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర కూడా డబ్బులు తీసుకోరమని ఆ ఉద్యోగులను వాళ్ళకి అప్పగించారంటూ కూడా సొంత పార్టీ నేతలే ఆరోపిస్తూ వస్తున్నారు. అంటే సొంత పార్టీ నేతలు ఆమె గెలుపు కోసము, ఆమె గెలవడం కోసము, ఆమెతో పాటు ఎన్నికల సమయంలో నడిచినటువంటి వ్యక్తులకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకో, లేదంటే వాళ్ళ సామాజిక వర్గాలకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటి? అది కూడా డబ్బులు ఇచ్చారని చెప్పేసి డబ్బులు తీసుకొని ఒక్కొక్క విద్యానికి, ఒక్కొక్క ఉద్యోగానికి 10 లక్షలు అంటున్నారు, కొంతమంది 15 లక్షలు అంటున్నారు. ఇలా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరు చెప్తున్నారు. కానీ ఇలా డబ్బులు తీసుకుని మరి ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ కూడా సొంత పార్టీ నేతలే శ్రావణి గారి మీద విమర్శలు చేస్తున్నారు. సరే, విమర్శల వరకు ఓకే, విమర్శలు చేయడం కావాలంటే కక్షపూరితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, లేదంటే వేరే పార్టీ వాళ్ళు, వైసీపీ లాంటి పార్టీ వాళ్ళ వ్యక్తులు ఎవరన్నా చేపిస్తున్నారంటే అనుకోవచ్చు. కాదు, సొంత పార్టీ నేతలే సొంత పార్టీకి సంబంధించి కొన్ని మండలాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఆమెను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సింగనమలలో ఆమె గెలుపు కోసం బలంగా నిలబడేటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే ఏ రేంజ్లో సింగనమలలో అవినీతి జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. అక్కడ వైసీపీకి సంబంధించి ఓడించినప్పటికీ కూడా, వైసీపీకి సంబంధించి గతంలో ఎన్నికలకు సంబంధించి ఒక లారీ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున అది చర్చనీయాంశంగా మారుతుంది. అదేంటి, ఒక లారీ డ్రైవర్కి టికెట్ ఇవ్వడం ఏంటి, అసలు ఆయన ఎఫర్ట్ చేయగలడు ఎలక్షన్స్కి, అంత పరిస్థితి ఉంటుంది అన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేసి ఇచ్చారు. సో అప్పుడు అతన్ని ఓడించి, కామన్ వ్యక్తిని కూడా ఓడించి, ఈమెయితే మా నియోజకవర్గాన్ని మంచి చేస్తుంది, ఈమె వస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎవరైతే ఆశిస్తూ వచ్చారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు డబ్బులు ప్రాతిపదికనో, లేదంటే అధికారం ప్రాతిపదికనో, లేదంటే ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడమో, లేదంటే ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడమో, ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించిన అంశాల మీద కూడా, లేదంటే నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద కూడా మాట్లాడే పరిస్థితి లేదంటూ మాట్లాడుతున్నారు. సో ఈవిడికి సపోర్ట్గా ఈరోజు అనంతపురానికి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. సిగ్గు తెచ్చుకొని మీరు టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా సొంత పార్టీ కార్యకర్తల మీదే ఆయన కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక ఆడపిల్లను పట్టుకొని, ఒక మహిళను పట్టుకొని ఆమె మీద మీరు ధర్నా చేస్తున్నారు, ఆమెకు వ్యతిరేకంగా మీరు ధర్నా చేస్తున్నారు, మీకు సిగ్గుండాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. మీ ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలను కాదని వేరే వ్యక్తులకో, లేదంటే డబ్బులు తీసుకొని వేరే వ్యక్తులకి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు కదా. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేస్తాము, అధికారం వచ్చేంత వరకే వాళ్ళు మా చుట్టుపక్కల ఉండాలి, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళతో మాకు అవసరం లేదని చెప్పేసి మీరు ఇలా
ఇలా బిహేవ్ చేస్తే మీకోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఈరోజు వ్యతిరేకించే పరిస్థితికి వస్తారు. అదే పరిస్థితి ఇప్పుడు ఈరోజు సింగనమలలో జరుగుతుంది. నాట్ ఓన్లీ సింగనమల, చాలా నియోజకవర్గాల్లో దాదాపు కూటమి గెలిచినటువంటి 164 నియోజకవర్గాలు ఉంటే ఇటీవల ఒక రైస్ సర్వే సర్వే ఇస్తూ వచ్చింది. 90 మందికి పైగా ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో. కనీసం వాళ్ళకి పాస్ మార్కులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలైనటువంటి వ్యక్తులందరూ సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా 30కి పైగా మంది సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి బండారు శ్రావణి గారు కూడా ఆ ఖాతాలోకి వస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నా, ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూసుకున్నా కూడా ఆమె మీద నియోజకవర్గంలో ఎంత పెద్ద వ్యతిరేకత ఉందో మనకు అనిపిస్తుంది. సొంత పార్టీ నేతలే ఆమె మాకు వద్దు అంటూ కూడా, ఆమె రాజీనామా చేయాలంటూ కూడా సొంత పార్టీ నేతలే జెండాలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంత వ్యతిరేకత ఉన్నప్పుడు పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో పార్టీ నేతల్ని దూరం పెట్టుకునే విధంగా, పార్టీ నేతలు మాకు అవసరం లేదనే విధంగా ఆమె బిహేవ్ చేసినటువంటి తీరు పెద్ద ఎత్తున వస్తుంది. సరే, ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా ఇసుకకు సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున సింగనమలలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాకే శైలజానాథ్ ఆయన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కావాలని చెప్పేసి కొంతమంది ఆమె అనుచరులుగా చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇసుక రీచుల్లో కావచ్చు, లేదంటే మద్యానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఏ నియోజకవర్గంలోకి సంబంధించి చూసుకున్నా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. సరే, రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు, రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఆ విభేదాలు, ఆ గొడవలు ఉంటూ ఉంటాయి. కానీ సొంత పార్టీలో విభేదాలు రావడం ఏంటి, సొంత పార్టీలో గొడవలు రావడం ఏంటి, సొంత పార్టీ నేతలే సొంత పార్టీ ఎమ్మెల్యేని విభేదించడం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు టీడీపీకి నష్టం కదా. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, మీరందరూ సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు, కష్టపడి పనిచేయండి, కార్యకర్తలతో మమేకం అవ్వండి, కార్యకర్తలకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించండి, ప్రభుత్వం నుంచి ఏవైతే మనం హామీలు ఇస్తున్నామో వాటన్నిటి మీద ప్రజలకు సంబంధించి పెద్ద ఎత్తున చెప్పండి అంటూ ఆయన మాట్లాడుతూ వస్తుంటే, ఒక పక్క సొంత పార్టీ నేతలకు సంబంధించి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అవినీతి మీద వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిరగబట్టము, వాళ్ళు ఎంపీడీఓ కార్యాలయం ముందు, డైరెక్ట్గా ఎంపీడీఓ కార్యాలయం ముందు 1000 మంది జనాలతో కుమ్ముగూడి అక్కడంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటిదాకా 1000 మంది ఆమెకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఒక మండలంలోనే ఇలా ఉందంటే మరి మిగతా మండలాల్లో, మిగతా గ్రామాల్లో ఎంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. సో ఖచ్చితంగా శ్రావణి గారు ఇకనైనా ఈ అంశాలకు సంబంధించి పునర్సమీక్షించుకొని ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, నియోజకవర్గంలో మెయిన్గా పెద్ద ఎత్తున ఆమె మీద అవినీతి ఆరోపణలు, అలాగే ఎంపీ గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని సరిచేయకపోతే మెయిన్గా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఈయన కూడా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా నియోజకవర్గాలు ఇలాంటి పరిణామాలు ఉన్నాయని చెప్పేసి అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే వీళ్ళందరూ కూడా సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మీరు గెలిచినటువంటి మెజారిటీని చూపించుకొని మీరు ఎలా అయితే జబ్బలు చొచ్చుకుంటూ ఉన్నారో రాబోయే రోజుల్లో అంత మెజారిటీ వచ్చే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో అంత పెద్ద రిజల్ట్ ఇచ్చే పరిస్థితి కూడా ప్రజలకు ఉండదు. కాబట్టి కార్యకర్తల్ని ఎవరైనా పక్కన పెట్టేసిన, కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా ఈరోజు రాజకీయాల కోసం మనం వాడుకున్న వాళ్ళని పక్కన పెట్టేసామనే పరిస్థితికి తీసుకొచ్చుకుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇబ్బంది పడుతున్నాడో అలాంటి ఇబ్బందులు మీరు పడాల్సి వస్తుంది. అలాంటి సింగిల్ టైం ఎమ్మెల్యేగా శ్రావణి గారు కూడా మిగిలిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది.